ఈరోజు కోరాపుట్ జిల్లా సిమ్లగూడ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇన్స్పెక్టర్ మేడం గారు మన స్టేషన్కి వచ్చి పోలీస్ అసిస్టెంట్స్ అడిగారు. దాని ప్రకారం మన సుబీర్ రాసి తెలియపరచగా మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళు మన అసిస్టెంట్స్ ఇవ్వడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఏం జరిగిందని తెలుసుకోగా అల్బినా గరుడ అని 22 సంవత్సరాల లేడీ సిమ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీషియన్గా వర్క్ చేస్తూ గత కొంతకాలంగా మోహన్ కిల్లో అన్న వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉన్నదని చెప్పారు. అయితే తేదీ 13 ఆగస్టు వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదు, సహజీవనం చేస్తున్న మోహన్ కిల్లో అని అతని మీద అనుమానం ఉందని చెప్పారు. అంతటా సిమ్లగూడ పోలీసు వారు వాడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను చెప్పిన ప్రకారం ఏంటంటే 28న సదరు అల్బినా గరుడ అండ్ మోహన్ కిల్లో ఎవరైతే సహజీవనం చేస్తున్నారో వాళ్ళిద్దరూ గొడవ పడినట్లు, ఆవిడ చనిపోయిన తర్వాత 29 7వ నెల మన గజపతి నగరం లిమిట్స్ మరుపల్లి విలేజ్ గ్రామ శివారులో మామిడి తోటలో పాతిపెట్టినట్లు చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి సదరు ముద్దాయిని తీసుకొని వచ్చి వాడు ఏదైతే పాతిపెట్టాడో సదరు డెడ్ బాడీని తీయాలని చెప్పారు. అంతటా మనం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతన్ని కూడా సెక్యూర్ చేసుకొని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్తో సదరు ప్లేస్కి వెళ్ళగా ముద్దాయి చూపించిన ప్లేస్లో ఒరిస్సా నుంచి వచ్చిన తహసీల్దార్ గారు అలాగే మన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎవరైతే తహసీల్దార్ గజపతి నగరం ఉన్నారో వాళ్ళ సమక్షంలో ఫోరెన్సిక్ డాక్టర్స్ వాళ్ళు బయటికి తీశారు. అంతటా అల్బినా గరుడ ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో అల్బినా గరుడ వాళ్ళ పేరెంట్స్ అనేది ఆవిడని గుర్తుపట్టడం జరిగింది. బట్టలను బట్టి అలాగే మొక్కలను బట్టి వారి కుమార్తెగా గుర్తించారు. గుర్తించిన వెంటనే దానిపైన పంచనామా అనేది అక్కడే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి సమక్షంలో పంచనామా చేశారు. పంచనామా చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం సిమ్లగూడ పోలీసు వారు సదరు డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకొని పరిస్థితి అనేది వెళ్ళడం జరిగింది.